కాంగ్రెస్ పార్టీ ఆఫీస్‌ల ఉత్తరాలు, కాగితాలు, నోటీసులు టైప్ చేసేటోళ్ళు మస్తు బిజీ అయితారు అయ్యింది. ఇన్ని రోజులు ఆడపాదడప పనులు చేసినోళ్ళకు ఇప్పుడు చేతి నిండా పని ఉంటది అయ్యింది. మాట మాట్లాడటానికి తీరిక లేకుండా బిజీ బిజీ అయితారు అయ్యింది. అవో అంతగానం గాంధీ భవన్‌లో కొత్తగా ఏం పని ఉంటది అని అంటారా? పార్టీకి సీఎంకు ఎదురు తిరిగినట్టు మాట్లాడేటోళ్ళు రోజు రోజుకు పెరుగుతున్నారు కదా. ఆగో వాళ్ళకు షోకాజ్ నోటీసులు ఇచ్చేటానికి ఇరాం లేకుండా పని చేస్తురట. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాల మంత్రి జూపల్లి ముందట్నే లోకల్ కాంగ్రెస్ లీడర్ల లొల్లి. వనపర్తి నియోజకవర్గంలో చిన్నారెడ్డి చిటపటలు. అంతకుముందు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ ఉద్యమానికి సంబంధం లేనోళ్ళు పెద్ద పెద్ద పదవులలో ఉన్నారని మాట్లాడు. ఇప్పుడు మంత్రి కొండా సురేఖ బిడ్డ సుష్మిత ముఖ్యమంత్రి కళ్ళు నెత్తికెక్కినాయనుడు. ఇంతకు ఏమైతున్నది కాంగ్రెస్ పార్టీలా? నిట్ట నిలువున జీలిపోయేటట్టే కొడుతున్నది కదా అని మాట్లాడుకుంటున్నారు తెలంగాణ పబ్లిక్. అందుకే కొండా సుష్మిత ఇట్లా అనింది అనుకుంటున్నారు. వర్సెస్ పచ్చ కాంగ్రెస్ అయింది. ఇక్కడ మొత్తం పచ్చ కాంగ్రెస్ మాత్రమే నడుస్తున్నది. ఇక్కడ పచ్చ కాంగ్రెస్ ఏది నడవట్లేదు. కాంగ్రెస్ సభ్యులు ఎవ్వరూ ఆనందంగా లేరు. కాంగ్రెస్ పార్టీలకు వలసొచ్చినోళ్లే వతందారులు అయ్యారు. వాళ్ళ పెత్తనమే నడుస్తున్నది. అచ్చమైన పచ్చి కాంగ్రెస్ లీడర్లకు న్యాయం జరుగుతలేదు. పచ్చ పార్టీ టీడీపీ నుంచి వచ్చిన వాళ్ళే పెద్దోళ్ళు అయ్యారు. ముందొచ్చిన షోల కన్నా ఎన్కొచ్చిన కొమ్ములే కొచ్చటే అన్నట్టు కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం పద్ధతులు తెలియని వాళ్ళు ఇలా మీసాలు పొడి పెడుతున్నారు. కాంగ్రెస్ పార్టీని పాత్ర పెట్టినట్టు చేస్తున్నారని కట్టర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మాట్లాడుకుంటున్నారట. ఎప్పటికైనా రేవంత్ రెడ్డి చంద్రబాబు మనిషే. ఆయనకు తెలంగాణ సోయి లేదని ప్రతిపక్ష పార్టీలు అన్న మాటలు నిజమే కావచ్చు అనే ఆలోచనలో పడ్డారట. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అప్పట్లో టీడీపీలు ఉన్నప్పుడు ఎవరైతే దగ్గరున్నారో వాళ్ళకే పదవులు పైసలు అన్ని వాళ్ళకే పోయేటట్టు చేస్తున్నారని పీకల్లోతు ఫీలింగ్లో మునిగిరట. అందుకే రాజగోపాల్ రెడ్డి, చిన్నారెడ్డి, సుష్మితా పటేల రూపంలో ఈ తిరుగుబాటు పుట్టుకొస్తున్నాయని అంటున్నారు. ఇది చిన్నగా వాయుగుండంగా మారి తీరం దాటి తుఫాన్ అయితట్టే కొడుతున్నదని అంటున్నారు. కాంగ్రెస్ పార్టీని ఈ తిరగ కావాలనే చేస్తున్నారా? కట్టర్ కాంగ్రెస్ పార్టీ లీడర్లకు కావాలనే గౌరవం దక్కకుండా చేస్తున్నారా? ఎమ్మెల్యే సీట్లు పదవులు కాజ కాంగ్రెస్ పార్టీలకు దక్కకుండా ఇప్పటి నుంచే ఎత్తులేస్తున్నారా? వలసొచ్చిన వాళ్ళనే వతందారులను చేసే ఉపాయం వెనకమరలేమన్నా జరుగుతున్నదా? అందుకే ఈ కొట్లాటలు పంచాలు షోకాజ్ నోటీసులు మొదలైనయా? ఇవన్నీ కాంగ్రెస్ పార్టీని రెండుగా చీల్చే కుట్రలేనా? సీఎం రేవంత్ రెడ్డికి అనుకూల వర్గము వ్యతిరేక వర్గము అని కాంగ్రెస్ పార్టీ లోపల ఇడిపోతున్నదా? ఇప్పటి నుంచి గాంధీ భవన్ లో షోకాజ్ నోటీసులు ఇచ్చేదానికి సపరేట్ ఓ డిపార్ట్మెంట్నే పెట్టే రోజులు రాబోతున్నాయా? మళ్ళా వచ్చేది మా కాంగ్రెస్ సర్కార్ అనేది పక్కకు పెడితే ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏంది అసలు అని మస్తు రందిపడుతున్నారట అచ్చమైన పచ్చి కాంగ్రెస్ పార్టీ లీడర్లు కార్యకర్తలు. ఇక వీటన్నికి ఢిల్లీ లీడర్లు ఏ తీరుగా పురాగా పులి స్టాప్ పెడతారో, పచ్చి కాంగ్రెస్ పచ్చ కాంగ్రెస్ పార్టీ అనే తేడా ఏం లేదని ఎప్పుడు చేస్తారో చూడాలి. యుద్ధాలు చేసి ప్రపంచాన్ని జయిద్దామని బయలుదేరిన అలెగ్జాండర్ అంతటోడే దోమ కాటుకు చచ్చిపోయిండు. చూస్తందుకు చిన్నగుండి అంత పవర్ ఉన్న దోమనే ఇప్పుడున్న పవర్లున్న పార్టోళ్లకు పబ్లిక్ తోని సొట్లు పెట్టిస్తుంది. దోమల దండుతోని కంటి నిండా నిద్రపోవుడే కరువైంది అనుకుంటా జనాలు వీడియోలు పెట్టి మరి సర్కార్ మీద దాడి చేస్తుర్రు. ఇట్లా ఓ హాలీవుడ్ సినిమాల గ్రాఫిక్స్ సీన్ తీరు ఎట్లా తిరుగుతున్నాయో చూడురి దోమలు. హైదరాబాద్ లంగా రోజు కాడ దోమలు గుంపులు గుంపులుగా ఇట్లా చీకు చింత లేకుండా షికారు చేయబట్టినాయి. ఆ ఏరియాలో ఉండేటోళ్ళే ఎవరో వీడియో తీసి ఇది మా తాన దోమల దండు, ఇక ఎట్లా బతికేది ఏం కథ అని వీడియో తీసి పెట్టేవారు కదా. హైదరాబాద్లో అంతా ఆగంగా బట్టి చూసి ఏంది మన పట్టణంలో ఇన్ని దోమల మధ్య ఉంటున్నామా మనము? ఆయనతో దోమలాలి కర్మగాలి డెంగ్యూ మలేరియా అసొంటి రోగాలు వచ్చి గప్ప గప్ప బొప్పాయి ఆకు జ్యూస్ తాగే కథే కదా ఇది అని అనుకుంటా పరిశానే దోమల బ్యాట్తోనే నెత్తి కొట్టుకోవాలి. మరి సాఫ్ సఫాయి సక్క లేక మోరీలు తీయకనే ఇట్లా దోమలు పిల్లలు పెట్టి మన్మలు మన్మరాలతో సహా మంచిగా ఫ్యామిలీతో కలిసి పట్నం పబ్లిక్ మీదకి తెలందాంక పొద్దాంకం తేడా లేకుండా దాడి చేసి దోమకాటు రుచి చూపించి రక్తం మిలుస్తున్నాయని కూడా రాసుకొస్తారు సోషల్ మీడియాలో. అయ్యా సీఎం గారు, అన్నదమ్ములను మంత్రులను వాళ్ళ పిల్లలను కూడా ఎట్లయినా మీరు కంట్రోల్ చేయలేకపోతున్నారు. పోతే పోనీరి కనీసం పట్నంలో దోమలన్న కంట్రోల్ చేయరు. విశ్వనగరం అని చెప్పుకునే హైదరాబాద్ లోనే ఇట్లుంటే అటు పానాలకు ఇటు సిటీ ఇజ్జత్కు అన్నిటికీ అపాయమే కదా అనుకుంటా పోస్టులు వేస్తారు పట్నం వాసులు. ఇదివరకోసారి ఇట్లనే హైదరాబాద్ దోమలు ఎక్కువైనా అనుకుంటా అసెంబ్లీ మీడియా హాల్ అనే ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి మచ్చరదన కప్పుకొని మాట్లాడబోయిండు. ఇక అసెంబ్లీ మార్షల్స్ ఆపురి సార్ అని ఉరుకొచ్చి దోమతెరల్ని దొరకకుండా గుంజుకోపోయారు. ఆడాడ పట్టణంలో ఇప్పటికే రాత్రిపూట అపార్ట్మెంట్లు ఆఫీసుల కాడ డ్యూటీ చేసే సెక్యూరిటీ గార్డులు మచ్చరదనని మొత్తం పెయినిండ కప్పుకొని కొలు చేసే కాడికి వచ్చింది కథ. ఉప్పలు పీర్జాది కూడా కాడ కంట్రోల్ దుకున్న కాడికి వచ్చి లైన్లు కడితే అవుట్ ఆఫ్ కంట్రోల్ అన్నట్టు తిరుగుతున్న దోమలతో నరకం చూసిన వీడియో ఇదివరకే ఇరుగా మరగ వైరల్ అయింది. పొద్దంతా డ్యూటీలు చేసి ఇంటికి వచ్చి పొద్దుమీకుతుంటే చాలు దోమలు నైట్ డ్యూటీ ఎక్కి సుక్కలు చూస్తున్నాయి అనుకుంటే ఆగంగా పెట్టిరు అంతటా. ఇక ఆడ ఆఫీసర్లు నడుచుకుంటే మా తాన సరిపోని మిషన్లు లేవన్నో ఇంకేదో చెప్పి అప్పటి మందం కవర్ చేస్తురు కానీ పరిష్కారం అయితే లేదనుకుంటే పబ్లిక్ గరంగా పెట్టిరు. మరి సొంత పార్టీ మంత్రులతోనున్న పంచాలతో మీకు నిద్ర పడుతుందో లేదో గానీ మాకైతే దోమలు చేయంగా నిమ్మలంగా నిద్రనే లేదనుకుంటే అరుచుకుంటున్న జనాల మాటలకి మరి పవర్లు ఉన్న పనితనం ఏమైనా చూపిస్తారో చూడాలిగా.